సరిగ్గా ఏడాది కింద పహల్గాం ఘటనతో ప్రపంచం ఉలిక్కిపడింది. ఉగ్ర ఉన్మాదం ఒళ్ళు విరుచుకుంది. పచ్చదనం తివాచీ పరిచినట్లు ఉండే కశ్మీర్ లోయలు తూటాల శబ్దాలు మరణ ఘోషతో ప్రతిధ్వనించాయి. అభం శుభం తెలియని పర్యాటకుల మీద మతమడిగి మరీ సైకోల్లా దాడి చేసి ఉగ్రవాదులు ఘాతుకం సృష్టించారు. భరతమాత గుండెలపై మానిపోని గాయాన్ని మిగిల్చారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఈ ఘటన తర్వాత ఉగ్రమూకలకు భారత్ ఎలా బుద్ధి చెప్పింది? ఆపరేషన్ సింధూర్ను తలచుకుని పాక్ ఎందుకు ఇప్పటికీ వణికిపోతోంది? 2025 ఏప్రిల్ 22 ప్రపంచమే ఉలిక్కిపడిన రోజు. పచ్చని కశ్మీరం రక్తంతో ఎరుపెక్కింది. లోయల్లో నరమేధం సృష్టించిన రాక్షసులు. పహల్గాం నరమేధానికి ఏడాది. పాకిస్తాన్ ఘాతుకానికి బలైన 26 ప్రాణాలు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం. ఏప్రిల్ 22 అసలు ఆ రోజు ఏం జరిగింది? టెర్రరిజంపై ఆపరేషన్ సింధూర్ ఎలా సాగింది? 2025 ఏప్రిల్ 22 సరిగ్గా ఏడాది కింద ఉగ్ర ఉన్మాదం ఒళ్ళు విరుచుకోవడంతో అందాల కశ్మీరం ఎరుపెక్కింది. పచ్చదనం తివాచీ పరిచినట్లుండే కశ్మీర్ లోయలు రక్తపుట్టేర్లుగా మారాయి. కశ్మీర్ అందాలను ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగించారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాంలోని బైసారన్ లోయ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మతపరమైన గుర్తింపు ఆధారంగా ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మతం అడిగి మరీ వారి కుటుంబ సభ్యుల కళ్ళెదుటే అతి సమీపం నుండి కాల్చి చంపారు ఉగ్రమూకలు. ఈ దాడిపై ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతుండగా ఈ ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఇప్పటికే హతమార్చాయి. పహల్గాం ఘటనకు సంవత్సరం గడుస్తున్నా ఉగ్రమూకల హింస వెంటాడుతూనే ఉంది. ప్రాణాలతో బయటపడిన వారు, వారి కుటుంబాలు ఇప్పటికీ మానసిక క్షోభ ఎదుర్కొంటున్నాయి. కళ్ళెదుటే భర్త, కొడుకు, సొంత కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉన్నాయి. బైసారన్ మైదానంలో కళ్ల ముందు జరిగిన ఈ ఘోరాన్ని తలచుకుని ఇప్పటికీ ఉలిక్కి పడుతున్నాయి. చాలా కుటుంబాలను ఈ గాయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఆ ఘటనకు సంబంధించిన సమాచారం ఎలాంటిది చర్చకొచ్చినా సరే కళ్ల ముందు జరిగిన ఘోరం జ్ఞాపకాలను తలచుకుని కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి. ఇదే కాదు, పహల్గాం ఘటన తరువాత పాక్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గుర్తుకొస్తుంది. ఉగ్రవాదులను మట్టుబెట్టిన విధానం, ఆ తరువాత జరిగిన పరిణామాలతో మన ఆర్మీ వీరత్వం గుర్తుకు వస్తే గూస్ బంప్స్ వస్తుంటాయి ప్రతి ఒక్కరికి. మనకు వస్తే కష్టం, అదే మనకు కావలసిన వాళ్లకు, మన అనుకున్న వాళ్లకొస్తే నరకం. పహల్గాం ఉగ్రదాడి ఘటన తరువాత దేశమంతా ఇలాంటి నరకమే చూసింది. కన్నీళ్లు కార్చింది. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను భూమి చివరి వరకు తరిమి కొడతామని ప్రతిజ్ఞ చేసిన ప్రధాని మోదీ ఆ తరువాత ఆపరేషన్ సింధూర్తో అక్షరాలా నిజం చేశారు. 24 స్ట్రైక్లు, 9 క్యాంపులు, 100 ప్రాణాలు. మన ఆర్మీ దెబ్బకు ఉగ్రమూకలు అల్లాడిపోయాయి. మనోళ్ల ప్రాణాలు తీసి హాయిగా రెస్ట్ తీసుకుంటున్న ఉగ్రమూకలను ఊచకోత కోసింది ఇండియన్ ఆర్మీ. తెల్లవారుజామున ఊహించని రీతిలో అటాక్ చేసి ఆ నరరూప రాక్షసుల అంతు చూసింది. 9 ఉగ్ర శిబిరాలపై ఒకేసారి 24 క్షిపణులతో దాడి చేసి మొత్తం నేలమట్టం చేశాయి. మే 7 అర్ధరాత్రి కేవలం 25 నిమిషాల్లోనే ఇంత విధ్వంసం పూర్తయింది. పెళ్ళై 10 రోజులైనా కాకుండా సింధూరానికి దూరమైన ఆడబిడ్డ కన్నీటి సాక్షిగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రమూకల అంతు చూసింది ఇండియన్ ఆర్మీ. ముజఫరాబాద్, కోట్లీ, బహావల్పూర్, రావల్కోట్, చక్వారీ, భీంబర్, నీలం వ్యాలీ, జేలం, చక్వాల్లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. ఉగ్రమూకలపై దాడులు చేయడంతో రగిలిపోయిన పాక్ భారత్ మీద యుద్ధానికి దిగింది.
ఉగ్రవాదులకు మద్దతుంటుందనే సందేశాన్ని ప్రపంచానికి చూపించినట్లయింది. అయితే యుద్ధంలో మనోళ్ల దెబ్బకు పాక్ కాళ్ల బేరానికొచ్చింది. దీంతో కాల్పుల విరమణ అమల్లోకొచ్చింది. ఆపరేషన్ సింధూర్ తరువాత పరిణామాలతో ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో, మన ఆయుధాల బలమేంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. మన బ్రహ్మోస్ మిస్సైల్ గుర్తు చేసుకుని ఎప్పటికీ నిద్రలో పాక్ ఉలిక్కి పడుతుందంటే అర్థం చేసుకోవచ్చు మన ఆర్మీ క్రియేట్ చేసిన భయం రేంజ్. ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్ చర్యలు ప్రపంచానికి వివరించేందుకు పార్లమెంటు సభ్యులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసింది మోదీ సర్కార్. ఆ టీంలను వివిధ దేశాలకు పంపించి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు వివరించింది. పహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాది అవుతున్నా ఆ నెత్తుటి జ్ఞాపకం ఇంకా కళ్ల ముందే కదులుతోంది. ఆ ఘటన గుర్తుకొచ్చిన క్షణం 140 కోట్ల గుండెలు ఇప్పటికీ కోపంతో రగిలిపోతూనే ఉన్నాయి. ఉగ్రమూకల పైశాచికత్వానికి సాక్ష్యంగా నిలిచిన పహల్గాం ఇప్పుడు ఎలా ఉంది? ఆ భయాల నుంచి బయటకి వచ్చారా? పెహల్గాంలోని బైసారం లోయ భూలోక స్వర్గం లాంటిది. మినీ స్విట్జర్లాండ్ అని పేరు దానికి. ఉగ్రదాడి తరువాత అప్పుడు చిందించిన రక్తం ఈ అందమైన లోయను నిశ్శబ్దంలోకి నెట్టేసింది. భద్రతా కారణాల దృష్ట్యా అప్పటి నుంచి ఈ లోయలో సందర్శకులకు అనుమతి లేదు. దాడి తరువాత 48 పర్యాటక ప్రాంతాలను మూసివేయగా అందులో చాలా వరకు తెరుచుకున్నాయి. బైసారన్ మాత్రం ఇప్పటికీ సాయుధ బలగాల నిఘా నీడలోనే ఉంది. అయితే బైసారన్ లోయకు పర్యాటక శోభను తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో స్థానిక గుర్రపు స్వారీ చేసేవారి ఉపాధి దెబ్బతింటుందనే కారణంతో రోడ్డు నిర్మాణాన్ని పక్కన పెట్టారు. భద్రతా దృష్ట్యా ఇప్పుడు పక్కా రహదారిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మే నెలలో రహదారి పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. బైసారన్ లోయలో నిశ్శబ్దాన్ని ఛేదించి మళ్లీ పర్యాటకులను ఆహ్వానించేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. పహల్గాం రక్తపాతానికి ఏడాది గడుస్తున్న వేళ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ మరోసారి విష ప్రచారం చేసింది. జైషే కమాండర్ రవూఫ్ కు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ నెట్టింట కలకలం రేపుతోంది. జిహాద్లో చేరండి, భారత్పై దాడి చెయ్యండంటూ పిలుపునిస్తున్నాడు. ఇక పెహల్గాం ఉగ్రదాడికి ఏడాది పూర్తవుతున్న వేళ పోలీసులు అప్రమత్తమయ్యారు. కశ్మీర్ లోయలోని పర్యాటక ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని టూరిస్టు ప్రదేశాల్లో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. అన్ని భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులు ఈ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ పేరుతో సర్జికల్ స్ట్రైక్ చేపట్టి 100 మందికి పైగా కరుడుగట్టిన ఉగ్రవాదులను పాక్ గడ్డపైనే మట్టుబెట్టిన మోదీ సర్కార్ ఆపరేషన్ మహాదేవ్ పేరుతో ఈ దాడికి పాల్పడిన వారిని హతమార్చింది. పహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తవుతున్న వేళ దృఢ సంకల్పాన్ని, ఐక్యతను ప్రతిబింబించే ఓ శక్తివంతమైన సందేశాన్నిచ్చింది భారత సైన్యం. మానవత్వపు హద్దులు దాటినప్పుడు ప్రతిస్పందన నిర్ణయాత్మకంగా ఉంటుంది. న్యాయం జరుగుతుంది, భారతదేశం ఐక్యంగా నిలుస్తుందని ట్వీట్ చేసింది.